ఇంటిగ్రల్స్లో 7 మార్క్స్కి ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే మనకి ఇంటర్మీడియట్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇంటర్మీడియట్ 2B ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీ వస్తుంది. డెఫినెట్ ఇంటిగ్రల్స్ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీ వస్తుంది. ఎందుకు ఈ క్వశ్చన్ని నేను కంపల్సరీ అటెంప్ట్ చేయమంటాను అంటే, డెఫినెట్ ఇంటిగ్రల్స్లో 7 మార్క్స్ అయినా 4 మార్క్స్ అయినా ఒకే ఒక ఫార్ములా బేస్ చేసుకొని ఉంటుంది. కేవలం ఒకే ఒక ఫార్ములా. ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx. ఇది డెఫినెట్ ఇంటిగ్రల్స్లో ఉండే ప్రాపర్టీ, అతి ముఖ్యమైన ప్రాపర్టీ. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఇంటిగ్రల్ ఆఫ్ ఆడ్ ఫంక్షన్ మనం 0 అని చెప్పేస్తాం, ఇంటిగ్రల్ ఆఫ్ ఈవెన్ ఫంక్షన్ 2 into 0 to a అని చెప్తాం. ఓకే, ఎనీవే నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ రాస్తాను. సో అదొక్క ఫార్ములా బేస్ చేసుకొని 7 మార్క్స్ దానిపైనే ఉంటాయి, క్వశ్చన్స్ ఆల్ క్వశ్చన్స్ దానిపైనే ఉంటాయి, 4 మార్క్స్ కూడా ఆల్ క్వశ్చన్స్ దానిపైనే ఉంటాయి. కాబట్టి మీకు ఆ ఫార్మాట్ రాసి, ఆ ఫార్ములా రాసి క్వశ్చన్ బ్రేక్ డౌన్ చేసుకుంటూ స్టెప్స్ రాసుకుంటూ వెళ్ళారంటే మీకు లాస్ట్లో ఆన్సర్ వచ్చినా రాకపోయినా షో దట్ వచ్చిన ఆన్సర్ రాస్తాం. కాబట్టి గ్యారంటీ 7 మార్క్స్ పట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీ డెఫినెట్ ఇంటిగ్రల్స్ వస్తే మాత్రం కంపల్సరీ అటెంప్ట్ చేయండి క్వశ్చన్. ఓకే, సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. రైట్, చూడండి. సో షో దట్ ద క్వశ్చన్ ఇస్ షో దట్ ఇంటిగ్రల్ 0 to pi by 2 x by sin x plus cos x dx is equal to pi by 2 root 2 into log of root 2 plus 1. ఓకే, లెట్ ఇచ్చిన ఇంటిగ్రేషన్ i అనుకుందాం. లెట్ i ఈజ్ ఈక్వల్ టు 0 to pi by 2. లెట్ i ఈజ్ ఈక్వల్ టు 0 to pi by 2 x by sin x plus cos x, x by sin x plus cos x dx. సో మనకు తెలిసిన ప్రాపర్టీ ప్రకారం ఇంతకుముందే నేను ఫార్ములా ఏం చెప్పాను, డెఫినెట్ ఇంటిగ్రల్స్లో ఒక 0 to a f of x dx ఇంటిగ్రల్ని 0 to a f of x dx ఇంటిగ్రల్ని ఎలా రాసుకోవచ్చు, 0 to a f of a minus x dxగా రాసుకోవచ్చు. 0 to a f of x dxని ఇంటిగ్రల్ 0 to a f of a minus x dxగా రాసుకోవచ్చు. సో i ఈజ్ ఈక్వల్ టు 0 to pi by 2 x by sin x plus cos x ఉన్నప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు నేను, ఇక్కడ నాకు a అంటే pi by 2 కదా, ఇదే కదా నాకు a అంటే. సో ఎలా రాసుకోవచ్చు దీన్ని, 0 to pi by 2 a minus x. కాబట్టి x ఎక్కడెక్కడ ఉంటుందో, x ఎక్కడెక్కడైతే ఉంటుందో నాకు x ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ ఏం పెట్టాలా, a minus x పెట్టాలి. చూడండి, x ప్లస్ ఏం పెట్టాలి, a minus x. అంటే x ప్లస్ ఏం పెట్టాలి నేను ఇక్కడ, pi by 2 minus x by sin pi by 2 minus x ప్లస్ cos pi by 2 minus x dx. dxలో xలో పెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనకు ఫార్ములా dx అదే మారలే. ఓన్లీ ఫంక్షన్లో మాత్రం f of xని f of a minus x రీప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చూడండి. సో దేర్ ఫోర్ i వాల్యూ ఎంత అవుతుంది నాకు, 0 to pi by 2. i ఈజ్ ఈక్వల్ టు 0 to pi by 2 pi by 2 minus x, pi by 2 minus x by sin 90 minus x ఏమవుతుంది నాకు, cos x ప్లస్ cos 90 minus x ఏమవుతుంది నాకు, sin x. సో దీని ఇచ్చిన క్వశ్చన్ నేను ఈక్వేషన్ 1 అనుకుంటాను, ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్ నేను ఈక్వేషన్ 2 అనుకుంటాను. ఎందుకంటే నాకు ఇక్కడ డినామినేటర్ సేమే, ఇక్కడ డినామినేటర్ సేమే అనమాట. రైట్, ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని మనం యాడ్ చేద్దాం. చూడండి, సో యాడింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2, యాడింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. సో దేర్ ఫోర్ మనకి ఏమవుతుంది, ఇక్కడేమో i ఈజ్ ఈక్వల్ టు 0 to pi by 2, ఇక్కడేమో i ఈజ్ ఈక్వల్ టు 0 to pi by 2 x by sin x plus cos x dx. ఇంకోటి ఏమవుతుంది నాకు, i ఈజ్ ఈక్వల్ టు 0 to pi by 2 pi by 2 minus x by cos x plus sin x అన్న sin x plus cos ఒకటే కదా. సో అక్కడ కూడా ఏమవుతుంది నాకు, sin x plus cos x dx. సో ఇది i యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్, అంటే రెండు యాడ్ చేయండి. i ప్లస్ ఏమవుతుంది నాకు, 2i ఈజ్ ఈక్వల్ టు 0 to pi by 2. సో ఇక్కడ డినామినేటర్ sin x plus cos x, ఇక్కడ sin x plus cos x. కాబట్టి ఓవరాల్గా sin x plus cos x పైన న్యూమరేటర్స్ రెండు యాడ్ చేసుకోవాలి. ఎందుకు అడిషన్ చేసుకోవాలమ్మా, ఇది రెండు యాడ్ చేస్తున్నాం. సో డినామినేటర్ సేమ్ వేసినప్పుడు ఏం చేయాలి, పైన యాడ్ చేయాలి కదా, x ప్లస్ pi by 2 మైనస్ x dx. సో ప్లస్ x మైనస్ x క్యాన్సల్. చూడండి, దీన్ని నిదానంగా రాస్తాను చూడండి. దేర్ ఫోర్ 2y ఈజ్ ఈక్వల్ టు, ఇంకా మనం ఇంటిగ్రేషన్ చేయాలి, 2y ఈజ్ ఈక్వల్ టు 0 to pi by 2 మనకు pi by 2 మిగిలింది కదా, అది కాన్స్టెంట్ ముందు రాసుకునేస్తాను. సో 1 by sin x plus
కాస్ ఎక్స్, 1 బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. అయితే ఇలాంటి ఫంక్షన్ ఎస్పెషల్లీ ఓన్లీ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఉన్నప్పుడు దీన్ని నార్మల్ ఫామ్లోకి మార్చుకోవడం మనం ట్రై చేయాలి. అంటే ఇక్కడ సైన్ ఎక్స్ కోషంట్ ఏముంది నాకు 1, ఇక్కడ కాస్ ఎక్స్ కోషంట్ ఏముంది నాకు 1. కాబట్టి రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్తో డివైడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడేమవుతుంది నాకు నార్మల్ ఫామ్లోకి మారుతుంది, చెప్తాను చూడండి. సో దేర్ ఫోర్ 2y ఈజ్ ఈక్వల్ టు పై బై 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు పై బై 2 ఇంటిగ్రల్ 0 టు పై బై 2 1 బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ కదా, సైన్ ఎక్స్ క్వశ్చన్ 1 కదా. సో 1 బై రూట్ 2తో డివైడ్ చేసుకోండి. 1 బై రూట్ 2 సైన్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ 2 కాస్ ఎక్స్. అంటే మొత్తం ఇది ఏం చేశాను నేను, రూట్ 2తో డివైడ్ చేశాను కాబట్టి పక్కన వెంటనే ఏం చేయాలి నేను, ఇక్కడ రూట్ 2తో మల్టిప్లై చేసుకోవాలి. అంటే కింద రూట్ 2తో డివైడ్ అయింది 1 బై కాబట్టి ఇక్కడ రూట్ 2తో మల్టిప్లై చేసుకున్నాను. ఒకసారి ఈ స్టెప్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నాకు డివిజన్లో డివిజన్ చేసుకున్నాను రూట్ 2ని, కాబట్టి డివిజన్లో మల్టిప్లై చేస్తే నాకు 1 బై రూట్ 2 వస్తుంది. సో అప్పుడు ఏమొస్తుంది నాకు, దేర్ ఫోర్ 2y ఈజ్ ఈక్వల్ టు పై బై 2 రూట్ 2 ఇంటిగ్రల్ 0 టు పై బై 2 0 టు పై బై 2 1 బై ఎట్లా రాసుకోవచ్చు, సైన్ 45 రాసుకోవచ్చు కదా, ఆర్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ 45. లేదా ఇంకా ఈజీగా చెప్తాను చూడండి. ఇంకా మీకు ఈజీగా చెప్పాలంటే లెట్ మీ ఎరేస్ దిస్ థింగ్. యా, సో ఈ 1 బై రూట్ మనం కాస్ 45 రాసుకోవచ్చా లేదా, సైన్ ఎక్స్ ఇంటూ కాస్ 45 ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ 1 బై రూట్ని సైన్ 45గా రాసుకోవచ్చు డిఎక్స్. సో సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. చూడండి ఎలా ఉంది నాకు ఫార్మాట్, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి దట్ ఈస్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. దేర్ ఫోర్ 2y ఈజ్ ఈక్వల్ టు పై బై 2 రూట్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు పై బై 2 1 బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 45 డిఎక్స్. 1 బై సైన్ ఎక్స్ ఏమవుతుంది నాకు, కొసీకెంట్ ఎక్స్ కదా. సో అప్పుడు ఏమవుతుంది నాకు, దేర్ ఫోర్ 2y ఈజ్ ఈక్వల్ టు పై బై 2 రూట్ 2 ఇంటిగ్రల్ 0 టు పై బై 2 కొసీకెంట్ ఎక్స్ ప్లస్ 45 డిఎక్స్, ఎక్స్ ప్లస్ 45 డిఎక్స్. ఇది క్లియర్గా రాస్తాను చూడండి. దేర్ ఫోర్ 2y ఈజ్ ఈక్వల్ టు పై బై 2 రూట్ 2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు పై బై 2 కొసీకెంట్ పై బై 4 ప్లస్ ఎక్స్ ఆర్ ఎక్స్ ప్లస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎందుకు క్లారిటీ మీకు, సో కన్ఫ్యూజన్ లేకుండా కొంచెం క్లారిటీగానే ఎక్స్ ప్లస్ 45 రాస్తాను. మనకు వచ్చిన ఎక్స్ ప్లస్ 45 కదా ఇక్కడ, చూడండి ఇక్కడ మనకు వచ్చిన ఎక్స్ ప్లస్ 45 కాబట్టి సో నేను కూడా ఎక్స్ ప్లస్ 45 రాస్తాను. ఓకే రైట్. సో కొసీకెంట్ ఎక్స్ ప్లస్ 45 డిఎక్స్. సో ఇప్పుడు చెప్తాను చూడండి, ఇంటిగ్రల్ కొసీకెంట్ ఎక్స్ డిఎక్స్ అంటే దేని ఫార్ములా, లాగ్ ఆఫ్ tan x బై 2, లాగ్ ఆఫ్ tan x బై 2 గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రల్ కొసీకెంట్ ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ ఆఫ్ tan x బై 2. ఓకేనా. సో దాని ప్రకారం మనకి ఏమవుతుంది, దేర్ ఫోర్ 2y ఈజ్ ఈక్వల్ టు పై బై 2 రూట్ 2 ఇంటూ ఇంటిగ్రల్ కొసీకెంట్ ఎక్స్ ఏం చెప్పాను నేను, లాగ్ ఆఫ్ tan x బై 2 కదా. సో లాగ్ ఆఫ్ tan x అంటే ఏముంది ఇక్కడ, ఎక్స్ ప్లస్ 45 బై 2. ఒట్టి ఎక్స్ ఉంటే ఎక్స్ బై 2, ఇక్కడ ఎక్స్ బదులు ఎక్స్ ప్లస్ 45 ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 45 బై 2 ఓవర్ ద లిమిట్స్ 0 టు 90, ఓవర్ ద లిమిట్ 0 టు 90. అంటే ఇప్పుడు అప్పర్ లిమిట్ 90 పెడతాం, లోవర్ లిమిట్ 0 పెట్టుకుంటాం. దేర్ ఫోర్ 2y ఈజ్ ఈక్వల్ టు పై బై 2 రూట్ 2 ఇంటూ లాగ్ ఆఫ్ tan ఆఫ్ 90 ప్లస్ 45 బై 2 మైనస్ లాగ్ ఆఫ్ tan ఆఫ్ 0 ప్లస్ 45 అంటే 45 బై 2. ఓకే, సో ఇది మనకి వాల్యూ అనమాట, రైట్. సో మనం చూసుకున్నట్లయితే దేర్ ఫోర్ 2y ఈజ్ ఈక్వల్ టు పై బై 2 రూట్ 2 పై బై 2 రూట్ 2 ఇంటూ లాగ్ ఆఫ్ tan ఆఫ్ 135, 90 ప్లస్ 45 అంటే 135 బై 2 అంటే 67.5 మైనస్ log of tan 22.5, log of tan 22.5.
సో tan 22.5 వాల్యూ వచ్చి √2 - 1, tan 22.5 వాల్యూ వచ్చి √2 - 1, tan 67.5 వాల్యూ వచ్చి √2 + 1, tan 22.5 అంటే √2 - 1, tan 67.5 అంటే √2 + 1 గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు ఏమవుతుంది నాకు therefore 2y = π/2√2 ఇంటూ log of √2 + 1 మైనస్ log of √2 - 1. మనకి 10th క్లాస్ లెవెల్లో ఒక ఫార్ములా ఉంది, log m - log n అంటే log of m/n. సో therefore 2y = π/2√2 ఇంటూ మనకున్న ఫార్ములా ఏంది, ఇంతకుముందు చెప్పాను కదా, log m - log n అంటే log of m/n. క్వశ్చన్లో 2 లాగులు ఉంటే ఆన్సర్లో ఒక లాగ్ ఉండాలి, అంటే ఒక లాగ్ యూజ్ చేసి m/n రాయాలి, అంతేగాని log m/log n అని రాయద్దండి, log of m/n. సో therefore మనకి ఏమవుతుంది నాకు log of √2 + 1 మైనస్ log of √2 - 1, అప్పుడేమవుతుంది నాకు log of √2 + 1/√2 - 1. ఇప్పుడు దీన్ని రేషనలైజ్ చేసుకోవచ్చు, ఎనీవే చేద్దాం చూడండి, ఎందుకంటే డినామినేటర్ ఇప్పుడు మనకి రూట్ నెంబర్ ఉండకూడదు. సో therefore ఇది 2 ఇక్కడ ఉంది కదా, సో ఈ 2 ఇక్కడ వచ్చేసేమో నాకు మల్టిప్లై అవుతుంది, డివైడ్ అవుతుంది, డివైడ్ అయితే డినామినేటర్కి మల్టిప్లై అవుతుంది. సో π/4√2 ఇంటూ log of √2 + 1/√2 - 1 ఇంటూ డినామినేటర్కి ఆపోజిట్ సింబల్తో మనం మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకోవాలి, √2 + 1/√2 + 1. సో ఏమవుతుంది నాకు π/4√2 ఇంటూ log of పైన √2 + 1 √2 + 1 ఏమవుతుంది నాకు √2 + 1 హోల్ స్క్వేర్ బై a + b ఇంటూ a - b, a + b ఇంటూ a - b, a + b ఇంటూ a - b ఏమవుతుందంటే a² - b². సో అప్పుడేమవుతుంది నాకు √2² - 1² అవుతుంది. సో స్క్వేర్ రూట్ క్యాన్సల్, 2 - 1 ఏమవుతుంది నాకు 1. సో therefore I = π/4√2 ఇంటూ log of √2 + 1 హోల్ స్క్వేర్. సో లాగ్లో ఒక నెంబర్కి పవర్ ఉంటే ఆ పవర్ ఏమవుతుంది నాకు ముందర వచ్చి మల్టిప్లై అవుతుంది కదా. సో therefore I = 2π/4√2 ఇంటూ log of √2 + 1. ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూడండి, లాగ్లో ఏ నెంబర్ కన్నా పవర్ ఉంటే ఆ పవర్ ముందర వచ్చి మల్టిప్లై అవుద్ది, అంటే 3 × log x, ఇలా ఎగ్జాంపుల్. సో ఆ విధంగా మనకి log of √2 + 1 హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ఈ పవర్లో ఏముంది నాకు √2 కదా, ఈ 2 ఏమవుతుంది నాకు ముందరకు వచ్చి మల్టిప్లై అవుతుంది. సో 2π/4√2 అంటే ఈ యొక్క 2 1s are 2 2s are క్యాన్సిల్ కొడితే therefore I = π/2√2 ఇంటూ log of √2 + 1. దట్ ఈస్ వాట్ వీఆర్ రిక్వైర్డ్ టు ప్రూవ్. అయితే ఈ ఎంటైర్ ప్రాబ్లంలో ఇంపార్టెంట్ స్టెప్ ఏదంటారా? ఎస్, దిస్ ఈజ్ ది ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ మీకు sin x + cos x ఉంటే మామూలుగా ఏ మోడల్ చేసుకోవాలంటే put t = tan x/2, sin x = 2t/1 + t² అని, cos x = 1 - t² 1 + అన్న పెట్టుకోవాలి. బట్ అలా లేకున్నా కూడా చాలా ఈజీగా సింప్లిఫై చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలంటే ఓన్లీ sin x + cos x ఉన్నప్పుడు మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ఇది ఏం లేదు, సింపుల్గా దాని యొక్క కోఎఫిషియంట్ స్క్వేర్ దీని యొక్క కోఎఫిషియంట్ స్క్వేర్ యాడ్ చేసి రూట్లో యాడ్ చేసుకోవాలి, డివైడ్ చేసుకోవాలి. సో 1/√2 sin x + 1/√2 cos x. అప్పుడు ఏమవుతుంది నాకు sin a cos b + cos a sin b, sin a cos b + cos a sin b, sin of a + b. సో ఈ ఫార్ములా వాడితే నాకు 1/sin అవుద్ది, 1/sin అంటే కొసీకెంట్ x కదా. సో ఇంటిగ్రల్ కొసీకెంట్ x ఏమవుతుంది నాకు log tan x/2. సో దాని ప్రకారం వేసుకునేస్తే సో మనకు ఆన్సర్ క్లియర్గా వచ్చేస్తాం. ఇంకంతా సింప్లిఫికేషన్, ఇక్కడ వన్స్ ఇక్కడ వేసారంటే ఇంకంతా సింప్లిఫై చేసుకొని మనకు రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చిన వరకు చేసుకోవాలి, ఇంకా అయిపోద్ది అనమాట ఆన్సర్. రైట్, థ్యాంక్ యూ. ఓకే, సో మెయిన్ ఎందుకు ఈ క్వశ్చన్ చెయ్యాలి ఇదే కాదు, డెఫినెట్ ఇంటిగ్రల్స్లో వచ్చిన ఏ క్వశ్చన్ అయినా ఎందుకు చేయాలంటే 7 మార్క్స్ 4 మార్క్స్ ఎంటైర్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ చాప్టర్ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా. డెఫినెట్ ఇంటిగ్రల్స్ చాప్టర్, డెఫినెట్ ఇంటిగ్రల్స్లో 7 మార్క్స్ 4 మార్క్స్ కేవలం మీ యొక్క ఫార్ములా పైన డిపెండ్ అయినాయి అన్నమాట. రైట్, థ్యాంక్ యూ.